హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మిల్క్ మైసూర్ పాక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్ మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. దీనిలో 1 స్పూన్ శనగపిండి వేసుకుని శనగపిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత 1 కప్ నెయ్యి వేసుకుని ఉండలు కట్టకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్తో అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నామో అదే కప్తో 3 కప్స్ షుగర్, మరలా అదే కప్తో 1 కప్ వాటర్ వేసుకుని తీగ పాకం రానివ్వాలి. ఇప్పుడు దీనిని తీగ పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిని మొత్తం అంతటిని మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం కలిసి ఇలా ఉడుకుతున్న తర్వాత నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న నెయ్యి మొత్తం కలిసిన తర్వాత మరలా మరొకసారి నెయ్యి వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి సుమారుగా 2.5 కప్పుల వరకు నెయ్యి అనేది పడుతుంది. ఇప్పుడు దీనిని ఒకసారి ఉండవస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా ఉండవచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత నెయ్యి అప్లై చేసుకున్న గాజు కంటైనర్లోనికి వెంటనే వేసుకోవాలి. ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి. మైసూర్ పాక్ని ఇలా డీమోల్డ్ చేసుకున్నప్పుడు వెంటనే రాకపోతే కనుక దీనిని స్టవ్ మీద గోరువెచ్చగా హీట్ చేసుకుని వెంటనే డీమోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మీకు చాలా ఈజీగా వస్తుంది. చూసారు కదండి, నేతి మైసూర్ పాక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉండే మిల్క్ మైసూర్ పాక్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.